ప్రసంగిక వ్యవస్థలో విమర్శ అలాగా ఉంటుంది, అప్పుడప్పుడు వ్యంగ్యం కూడా ఉంటుంది, రాజకీయ వ్యాఖ్యానాలు అవి ఉంటాయి ఖచ్చితంగా కూడాను. కానీ వీరి డీహ్యూమనైజేషన్, మానవత్వ హరణ లాంటి పదం వాడుతున్నారు. ఈ రెండింటి మధ్యన ఆ సరిహద్దు రేఖ ఎక్కడ? వ్యంగ్యము, విమర్శ, మానవ హరణ, డీహ్యూమనైజేషన్ మధ్యన ఎక్కడ సరిహద్దు దగ్గర ఆగాలి? వ్యంగ్యంలో హాస్యం, చతురతలు ఉంటాయి. వ్యంగ్యం అనే భాగంలో అది ఇద్దరు స్నేహితుల మధ్య, రెండు స్నేహితుల బృందాల మధ్యన జరిగే వాటిని వ్యక్తులుగా అది స్నేహాన్ని పెంపొందించడానికి ఉపయోగపడే రీతిలో మాట్లాడినప్పుడు, అది వ్యక్తిగతంగా ఒకవేళ అట్లాంటి జోకులు వేసుకుంటే, హాస్యం ఆడితే, దానివల్ల ఎవరి డిగ్నిటీకి, మానవ డిగ్నిటీకి భంగం కలగకుండా పైగా వాళ్ళ మధ్య స్నేహాన్ని పటిష్టపరిచే పద్ధతి ఏదైతే ఉంటే అది డీహ్యూమనైజేషన్ కాదు, దానివల్ల సమస్య కాదు. ఇక విమర్శ అంటే, అది విమర్శ అనేది ఈ వ్యంగ్యం కంటే కొద్దిగా దాని గుణాత్మకంగా మార్పు చెందుతుంది. అది విమర్శ. ఆ విమర్శ రాజకీయ విమర్శ, వ్యక్తిగత విమర్శ అనేది మళ్ళీ రెండో భాగం. అది నాన్ పొలిటికల్, కేవలం వ్యక్తికి సంబంధించిన ఒక పొలం తవ్వు వచ్చింది. ఉదాహరణకి రెండు ఇళ్ల మధ్యన దాని గారి ఇల్లు, పక్కిల్లు, ఒక కోడి దగ్గరనో కుక్క దగ్గరనో ఇంట్లో పెంచుకున్న వారి దగ్గర తగ్గు వస్తుంది. నువ్వు కుక్క అంటే నువ్వు కుక్క అనుకుంటారు. అది ఆ రెండు కుటుంబాల మధ్య, అది విమర్శ, ఆరోపణ కూడా. విమర్శ మరియు ఆరోపణ కూడా. ఆ ఇంట్లో మళ్ళీ సాయంకాలం వెనక ఇద్దరు స్నేహితులుగా మళ్ళీ మారతారు. ఏదైనా విషయం వచ్చేవరకు మళ్ళీ పన్ను వసూలు చేయడానికి ఎవరైనా బయట వాళ్ళు వస్తే, కుళాయి విషయాలు వస్తే అందరూ తెలిసిపోతారు. అది కూడా ఆ విమర్శలు కూడా ఇక్కడ సమస్య కాదు. ఇక్కడ రెండు వ్యవస్థలకి, ఒక సమూహం, ఒక వ్యవస్థ. ఒక సమూహాన్ని ఉద్దేశించి, అది కోట్ల మందితో కూడిన సమూహాన్ని ఉద్దేశించి ఒక వ్యవస్థ ప్రతినిధి అధికారిక స్థానంలో ఉండి మాట్లాడారు కనుక అది డీహ్యూమనైజేషన్ అవుతుంది. అది సరిహద్దు. అది ఆ సరిహద్దు ఏంటంటే అది డీహ్యూమనైజేషన్గా మారినప్పుడు అది సరిహద్దు దాటినట్టు అర్థం. ఈ బౌద్ధిక బ్యాక్గ్రౌండ్ అని మీరు హిట్లర్, జర్మనీ, ఫాసిజం పోలికలు తెచ్చారు. మనం ఇప్పుడున్న వ్యవస్థని ఫాసిజం అనగలమా? ఫాసిజం అనేది అది కూడా పరిమాణాత్మక మార్పు నుంచి గుణాత్మక మార్పు జరుగుతుంది. ఇప్పుడు లార్వా దశ, ప్రోపా దశ, గొంగళగురు దశ, సీతాకోక దశ అని ఎట్లా మనకి ఉంటాయి. అది వృక్ష పరిణామ వారంలో కానీ, జంతు పరిణామ వారంలో కానీ, పదార్థ పరిణామ వారంలో కానీ ఎందులోనైనా కూడా రకరకాల రూపాలు తీసుకుంటూ పోతుంది. మనకి ఉదాహరణకి జర్మన్ ఫాసిజాన్ని గురించి మనం ఎక్కడ మాట్లాడితే దానికి కూడా బాల్యం ఉంటుంది, కౌమార దశ ఉంటుంది, యవ్వన దశ ఉంటుంది, వార్ధక్య దశ ఉంటుంది. మనం ఎక్కడ యవ్వన దశలో ఫాసిజం జర్మనీ ఏం చేసిందో మనం చరిత్ర వాళ్ళు చదువుతున్నాం. లేదా వార్ధక్య దశలో నశించిన తర్వాత అది నేను చేసిన కష్టాలు ఏంటో, రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1945 నాటికి అది వార్ధక్య దశ కింద అంతరించిపోయింది. కానీ 1933 జనవరి 30వ తారీఖు నాడు హిట్లర్ ఛాన్సలర్ అయిన దగ్గర నుంచి జర్మనీకి 44 వరకు కూడా అది యవ్వనంలో పరవళ్ళు దొరికింది. లక్షల కోట్ల మందిని బలి తీసుకున్న కాలం. ఏది ఫాసిజం అన్నారు? మరి 1923లోనే నాజీజం పుట్టింది. అక్కడ మనకి ఇవాళ భారతదేశం ఎలా ఉందో అప్పుడు అక్కడ కూడా అలాగే ఉంది. ఇవాళ భారతదేశం ఎలా ఉందో 1923లో నాజీజం అక్కడ కూడా ఉంది. అయితే ఇక్కడ అధికారంలోకి వచ్చింది, అక్కడ అప్పటికి అధికారంలోకి రాలేదు. అది వేరే విషయం. కానీ మనం ఇక్కడ పోలికలు పెట్టేటప్పుడు జర్మనీలో ఎన్ని దశలు దాటిందో ఆఖరి దశ చరిత్రలో మనం చదువుతున్నాం కనుక చాలా తీవ్రమైన మానవ హోమం, గ్యాస్ ఛాంబర్లలో లక్షల మందిని చంపేసింది మనం తెలుస్తాం. అది ఇక్కడ లేదు కనుక ఫాసిజంతో పోల్చవచ్చుగా ప్రసాద్ గారు అని మీరంటే, నేనేమంటానంటే అది బాల్య దశలో ఉన్నప్పుడు అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలా ఉంది. లేదా అది కౌమార దశలో అక్కడ ఎలా ఉందో ఆ దశకి వాడు చేరింది. అది యవ్వన దశకి కాటువేసే, బహిరంగంగా కాటువేసే యవ్వన దశకి ఇంకా ఒకవేళ రానంత మాత్రాన దాంతో ఎందుకు పోల్చారు అనేది కాదు. దాని ముందు దశల్లో ఇక్కడ కూడా ఉంది కనుక దాని పరిణామ క్రమం అటే దారి తీస్తుంది అనే అంచనాతో మాట్లాడుతున్న విషయంగా మనం తీసుకోవాలి. కానీ అక్కడ 1940 నాటికి ఏ పరిస్థితి ఉందో అప్పటికి ఇంకా ఆ పరిస్థితి ఇక్కడ రాలేదు. అది నిజం. కానీ అదే సమయంలో దిశ దశ అటువైపు ప్రయాణం ఉంది అని మాత్రమే హెచ్చరిస్తున్నాం. ఇవాళ
జనతా మంది దగ్గర చాలా మంది వచ్చారు, 1,00,000 మంది వచ్చారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇన్ని బొద్దింకల్లో ఒక బొద్దింక మీ దగ్గరకు వచ్చి మేము ఇప్పుడు ఏం చేయాలి అని అడిగితే మీరు ఎలాంటి సలహా ఇస్తారు? మీరు చేసేది న్యాయమైనది, ధర్మాగ్రహంతో మీరు చేస్తున్నారు. మీ ధర్మాగ్రహాన్ని గుర్తించడంలో మాలాంటి వాళ్ళం వెనకబడి ఉన్నాం. మీరు మాకు కూడా కనువిప్పు కలిగించారు. మీలో ఉన్న ఈ నిరసన ఏ స్థాయిలో ఉందో మేము కూడా అంచనా వేయలేకపోయాం. మేము కూడా ఇప్పటివరకు మీ డిజిటల్ జనరేషన్ ఒక నిశ్శబ్దంగా ఉంది, నిద్రావస్థలో ఉంది, సుప్తావస్థలో ఉంది. మీరు ఏంటి సామాజిక స్పృహలోని ఒక తరంగా మారారు అని మేము కూడా ఇప్పటిదాకా భావించాం. మమ్మల్ని కూడా మీరు మేల్కొల్పారు. మేము చేయగలిపి అందరం కలిసి ఒక సరైన బాటలో మనం ప్రయాణం చేద్దాం. మీరు ఆపకండి, కొనసాగించండి, ముందుకు నడవండి. మీ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళకి పాఠాలు చెప్పడం కాదు, మీరు ఇంకా ఈ వర్గ దృక్పథం లేదు, శ్రామిక దృక్పథం లేదు, మీ దశ సరిగా లేదు, మీరు ఇంకా ఈ దృష్టిలో నడవాలి అని పాఠాలు నేర్పే దృష్టిలోకి వెళ్ళకూడదు. మాలాంటి వాళ్ళం వాస్తవానికి ఆ యువతరాన్ని ఆకర్షించి ఆ యువతరం మన్ననలు పొంది నడిపించాల్సిన వాళ్ళం. ఇవాళ మేము అలా నడిపించలేని పరిస్థితి. మేము అంటే ఉదాహరణకి రాజకీయ వ్యవస్థలు, కమ్యూనిస్టు పార్టీలతో సహా మేము వాళ్ళ విశ్వాసాన్ని చూడగొని మేము నడిపించలేని పరిస్థితి ఏర్పడ్డప్పుడు వాళ్ళు ఆకస్మికంగా ఒక్క కేవలం ట్వీట్ తో కదిలి వచ్చిన తర్వాత, మాకు కూడా కదిలింపు కలిగించిన తర్వాత, ఇంకా మీరు ఇట్లా నడిస్తే బాగు, అట్లా నడిస్తే బాగు, ఇట్లా నడవలేదు, అట్లా నడవలేదని వాళ్ళకి శుద్ధులు చెప్పడం, నీతులు చెప్పడం కాదు ఇక్కడ చేయాల్సింది. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు కదిలారు, మేమే అంచనా వేయలేకపోయాం అని చెప్పి వాళ్ళని ఒక రకంగా ప్రోత్సహించి వాళ్ళ విశ్వాసాన్ని పొంది ఖచ్చితంగా అనుభవాలు యువతల వాళ్ళకే ఉంటాయి. వాళ్ళకంటే వాళ్ళలో ఇప్పుడు మే 4th ఉద్యమం చైనాలో తలెత్తిందంటే స్పష్టమైన దేశభక్తి ఉంది కానీ అస్పష్టమైన సామ్రాజ్యవాద వ్యతిరేకత ఉంది. 1919 మే 4న ఇక్కడ కూడా వాళ్ళకి స్పష్టమైన తమని తాము బాగు చేసుకోవాలి, తమ నిరుద్యోగ యువతకి మేలు చేయాలనే స్పష్టమైనటువంటి ఒక భక్తి ఉంది వాళ్ళకి. అదే సమయంలో పోరాట మార్గంలో ఒక అస్పష్టత కూడా ఉండొచ్చు. ఒకవేళ పోరాడే సందర్భంలో అంతకంటే స్పష్టత కలిగిన అనుభవజ్ఞమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమాలు, ప్రజాతంత్ర ఉద్యమాలు, లౌకిక ఉద్యమాలు అందులో కాకతీయుని యోగుల యువతలో ఉండొచ్చు. కానీ వీళ్ళ బాధ్యత వాళ్ళు మీరు ఇది కాదు అది అని చెప్పడం కాదు. ఈ సమయంలో వాళ్ళ విశ్వాసం పొందాలంటే మీరు మాకు కూడా కనివిప్పు కలిగించారనే దాంతో వాళ్ళ విశ్వాసం పొంది జట్టు కట్టి చేయి కలిపి వెళ్ళడం ద్వారా మాత్రమే విశ్వాసం పొందుతూ అప్పుడు మన అనుభవాన్ని కూడా వాళ్ళు సేకరించడానికి సిద్ధపడతారు. అది ఒక సరైన ప్రజాతంత్ర ఉద్యమంగా ఎదగడానికి, ఫాసిజానికి వ్యతిరేకంగా నిర్మాణాత్మకమైన ఉద్యమంగా మారడానికి వీలు ఉంటుందని వారికి బోధిస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.